ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మన శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల, నీ తల, వాక్యం వింటున్న మన తల దేవుడు అంటి ఉన్నాడు. మన కుటుంబ సభ్యుల యొక్క తల దేనితో అంటి ఉన్నాడు? నూనె. నూనె దేనికి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. నూనె, మన దేవుడు నూనెతో మన తలను అంటి ఉన్నాడు. ఆ నూనె ఎప్పుడైతే మన తలకు ఉంటుందో అంటే మన జీవితం అంతా ఎలా ఉంటుందంట? సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె, ఖాళీగా ఉన్న గిన్నె ఏమవుతుంది? నిండి పొర్లుచున్నది. ఆ హృదయం అనే గిన్నె నిండి పొరడానికి కారణం నూనె. నూనెతో దేవుడు మన తల అంటి ఉన్నాడు కాబట్టి తల నుంచి అరికాల వరకు ఆయన యొక్క ఆత్మ మనపై కుమ్మరింపబడుతుంది. మన ఆత్మ గలవారమై జీవిస్తున్నాము. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు కృపాక్షేమములే వస్తున్నాయి? దేవుడు నూనెతో మన తల అంటి ఉన్న కారణంగా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే మన వెంట వచ్చేవిగా ఉన్నాయి. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. మనం ఎక్కడ నివాసం చేయాలి? చిరకాలము దేవుని సన్నిధిలో నివాసం చేయాలి. మనల్ని దేవుడు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్న కారణాన్ని బట్టి మనం ఏం చేయాలి? మందిరము, యెహోవా మందిరము ఆయన మందిరంగా చేసుకున్నాడు కాబట్టి, ఆయన మన హృదయంలో కొలువై ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని ఏమాత్రము తొలగించుకోకూడదు. నిత్యం ఉండులాగున, ఆయన కృపను పొందుకునేలాగున మనం ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మన జీవితాంతము, మన బ్రతుకు దినములన్నీ ఏమొస్తాయి? కృపాక్షేమములే మన వెంట వచ్చేవిగా ఉన్నాయి. కృపాక్షేమం ఉన్నప్పుడు మనకి ఇంకా దిగులెందుకు, భయం ఎందుకు, బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంత గొప్ప దేవుడు మనకు అభయం ఇచ్చుచుండగా మనం సంతోషంతో ఆయనతో సహవాసం చేస్తూ మన జీవిత యాత్రను కొనసాగిద్దాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నూనెతో మా తలను అంటినందుకు వందనాలు చెల్లించుకున్నాం. మా కుటుంబ సభ్యులందరి తలను నువ్వు అంటి తండ్రి, నీ కృపాక్షేమంలో మా బ్రతుకు కాలమంతా వచ్చేలాగిన నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు మాతో నివాసం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.